అనుగ్రహించినటువంటి ఈ పవర్ ఇప్పుడు నిన్ను ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫర్మేషన్ లోనికి వెళ్ళేటట్లు చేస్తుంది, రూపాంతరంలోనికి వెళ్ళేటట్లు చేస్తుంది. ఇంపాసిబుల్ దాని ప్లేస్ లో, కనబడినటువంటి ప్లేస్ లో, అదృశ్యమైన ప్లేస్ లో, భూమికి, సృష్టికి, ప్రపంచానికి తెలియనటువంటి టైంలో రూపాంతరం అయ్యేటట్లు నీ లోపల ఉన్న పవర్ అనేది నీకు చేస్తుంది. నేను పవర్ఫుల్ వర్డ్ అండ్ పవర్ అండ్ రెవల్యూషన్ నేను ఈ లోపలకు నేను అంటిస్తున్నా. నా పిల్లలారా గమనించండి, పవర్ఫుల్ రెవల్యూషన్ ని నీ లోపలికి నేను అంటిస్తున్నా. అందుకోసమనే బైబిల్ ఏమని చెప్తుందంటే, దేవుని యొక్క పిల్లారా 16లో ఈ విధంగా ఉంది, 16-17 నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు. నమ్మిన వారి వలన ఏం జరుగుతాయి? సూచక క్రియలు. నమ్మిన వారి వల్ల ఏదో చిన్న చిన్న, లేకపోతే నమ్మిన వారి వల్ల ఇంకేదో జరుగుతుందని చెప్పట్లేదు. అంటే నమ్మిన వారికి దేవుడు ఏం చేస్తాడంటే సైన్స్ అండ్ మిరకల్స్ ని దేవుడు రిలీజ్ చేస్తాడు. నమ్మిన వారి వలన దేవుడు వారి పట్ల గ్రేట్ సైన్స్ అండ్ మిరాక్యులస్ చేసేటువంటి పవర్ఫుల్ అనాయింటింగ్ వారి మీదకి దేవుడు రిలీజ్ చేస్తాడు. అప్పుడు ఈ నమ్మిన వారి వలన ఏం జరుగుతుందో తెలుసా? అసలు అక్కడ చదివితే స్టన్ అయిపోతాం. కొత్త భాషలు మాట్లాడతారు. ఈ కొత్త భాషలు అనేవి దేంతో వస్తాయంటే, నువ్వు ఒక్కసారి అనాయింట్ అయిన తర్వాత, లేదా అవ్వకపోయినా నమ్మిక అనేది నిన్ను ఆ గిఫ్ట్స్ లో ఉన్న మొదటి గిఫ్ట్ లోనికి నిన్ను ఎంటర్ చేస్తుంది. నువ్వు నమ్మితే కొత్త భాషలు మాట్లాడతావు, కొత్త భాషలు నువ్వు రిలీజ్ చేస్తావు. నమ్ముట వలన రోగుల మీద చేతులు పెడితే వాళ్ళు హీల్ అయిపోతారు. అంటే ఈ నమ్మిక అనేది దేవుడు ఒక బిలీవర్ కి ఒక గిఫ్ట్ లాగా దేవుడు అనుగ్రహించాడు. పిల్లలారా, నువ్వు ఎంత గుడ్డిగా, నువ్వు ఎక్కడికి మినిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడా సువార్త చెప్పకపోయినా, నేను నీకు ఒక విషయం చెప్తున్నా, ఒక ప్లేస్ లో కూర్చొని ఆయన మాటల్ని గుడ్డిగా కొద్దిసేపు కళ్ళు మూసుకొని నమ్మి 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 మెడిటేట్ చేయడం ప్రారంభించు. నీ శరీరంలో ఉన్న ప్రతి సెల్లులోనికి ఆ నమ్మకం అనేది వెళ్ళిపోతుంది. ఆ బ్లడ్ నీ నమ్మకంగా మారిపోతుంది. ఆ బ్లడ్ నీ లోపల ప్రవహించే బ్లడ్ నమ్మకం, అందులో నమ్మకం అనేది కలిసిపోతుంది. ఇట్లా జరిగినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఏ టైంలోనైనా నువ్వు పైకి చూడడం ప్రారంభిస్తావు. సహాయం అనేది, హెల్ప్ అనేది, పవర్ అనేది, ప్రొటెక్షన్ అనేది నాకు పైనుంచి దొరుకుతుంది అని బలంగా నమ్ముతావు. నువ్వు గుడ్డిగా నమ్ముతావు. నాకు సహాయం కంపల్సరీ నాకు జరుగుద్ది, నాకు దొరుకుద్ది, అది ఎక్కడి నుంచైనా వస్తుంది, కానీ నాకు ఖచ్చితంగా దేవుడు నాకు డోర్ ఓపెన్ చేస్తాడు. ఇంత గట్టిగా నువ్వు నమ్ముతున్నావు కదా, హెవెన్ లో ఈ నమ్మిక ఏమవుతుందో తెలుసా? అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంతా చేంజ్ అయిపోయేటట్టు చేస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ నువ్వు బలంగా గట్టిగా ఉన్న ప్లేస్ లోనే గుడ్డిగా నువ్వు నమ్మేదాన్ని బట్టి హెవెన్ లో టోటల్ గా దేవుని యొక్క పవర్ అనేది భూమి మీదకి ఎవరు లాగుతున్నారని అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది మనం ఒక సింగిల్ ఎన్పి పెట్టట్లేదు, మన ఎనర్జీ వేస్ట్ కావట్లేదు, లేదా ఇంకేదో మన ఫ్యామిలీలో ఏమి డిస్టర్బ్ కావట్లేదు. కానీ ఒకటే జరుగుతుంది, నీ యొక్క ఆ బలమైన గుడ్డిగా నువ్వు గట్టిగా స్ట్రాంగ్ గా నువ్వు నమ్ముతున్నావు చూడు. ఈ నమ్మిక అనేది దేవుని యొక్క పిల్లారా, దేవుడు అన్లాక్ అయ్యి, ఆయన పవర్ అన్లాక్ అయ్యి నీ మీదకి, నీ లైఫ్ లోనికి, భూమి మీద మనుషులను నీకు అరేంజ్ చేస్తాడు. ఎందుకో తెలుసా? నీకు కావలసినటువంటి హెల్ప్ అనేది దేవుడు భూమి మీద నుంచి నీ కోసం రిలీజ్ చేస్తాడు. ఇంత డీప్ గా వీళ్ళ యొక్క నమ్మికను నేను లోపలికి చొచ్చుకొని వెళ్ళేటట్లు నేను రిలీజ్ చేస్తున్నా. తండ్రి నీకే స్తోత్రాలు ప్రభువా. మీ యొక్క పవర్ అంతటిని రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్నా. అవుట్ సైడ్ క్లోజ్ అయింది, ఇన్ సైడ్ ఓపెన్ అయింది. తండ్రి, అవుట్ సైడ్ యేసు నామములో, అంటే ఇంటలెక్చువల్ గా ఉన్న ప్రతి ఒక్క నాలెడ్జ్ ని నేను డమ్ చేస్తున్నా, డెఫ్ చేస్తున్నా. యేసు నామములో ఇన్సైట్ విజ్డమ్ ని, ఇన్సైట్ పవర్ ని, ఇన్సైట్ నాలెడ్జ్ ని నా బిడ్డలందరి మీదకి నేను రిలీజ్ చేస్తున్నా. రిసీవ్ చేసుకోండి. థ్యాంక్ యూ జీసస్, నేను రిసీవ్ చేసుకుంటున్నా. థ్యాంక్ యూ జీసస్, నేను రిసీవ్ చేసుకుంటున్నా. తండ్రి, బిడ్డలందరినీ నేను బ్లెస్ చేస్తున్నా, బిడ్డలందరినీ నేను దీవిస్తున్నా. నేను నా నోట్లోంచి బ్లెస్సింగ్ వర్డ్స్ ని డిక్లేర్ చేస్తున్నా. వీళ్ళ లైఫ్స్ కి, వీళ్ళ లైఫ్ జాయ్ గా ఉండేటట్లు ఆజ్ఞాపిస్తున్నా.
వీళ్ళ లైఫ్ దేవుని యొక్క ఆత్మతోటి ఐక్యం చేయబడేటట్లు నేను డిక్లేర్ చేస్తున్నా. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరి క్యారెక్టర్, ప్రతి ఒక్కరి పవర్, ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ అక్కడితోటి ఆగిపోయిన తర్వాత నుంచి వీళ్ళ లైఫ్ స్టార్ట్ అయ్యే అనైంటింగ్ నేను రిలీజ్ చేస్తున్నా. హల్లెలూయా. సాక్షి సమూహం, ఆ సాక్షి, ఆ విట్నెస్ కి అనైంటింగ్ ని యేసు నామములో నేను నా బిడ్డల మీదకి నేను ఓపెన్ చేస్తున్నా. ప్రతి ప్లేస్ ను కూడా వీళ్ళ ద్వారా మార్చుకునే ఎబిలిటీని వీళ్ళకి నేను రిలీజ్ చేస్తున్నా. ప్రతి ప్రాబ్లం వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు అది వీళ్ళ యొక్క అభిషేకం ద్వారా ట్రాన్స్ఫర్మ్ అయ్యేటట్లు డిక్లేర్ చేస్తున్నా. ప్రతి ఒక్క ఫైనాన్షియల్ అనైంటింగ్ నేను రిలీజ్ చేస్తున్నా. వీళ్ళలో ఎవ్వరు పేదరికం తోటి ఉండొద్దు ప్రభువా. ఎవరు మనీ వెనకబడి గురికొద్దు. యేసు నామములో దేవుడిచ్చినటువంటి పవర్ ద్వారా మనీని కాల్ చేసే అనైంటింగ్ నేను రిలీజ్ చేస్తున్నా. యేసు నామములో మనీ కంటే పవర్ఫుల్ అనైంటింగ్ వీళ్ళ ఇన్సైడ్ లోనికి నేను పంపిస్తున్నా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, జాబ్స్ చేసే వాళ్ళని బ్లెస్ చేస్తున్నా. ఫ్యామిలీస్ గా ఉన్న వాళ్ళని బ్లెస్ చేస్తున్నా. గర్భఫలాన్ని యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నా. అది ఏ గర్భమైనా, స్పిరిచువల్ గర్భం, ఫిజికల్ గర్భం, యేసు నామములో నేను నీ గర్భంతో మాట్లాడుతున్నా. కొత్త వాటిని, లేని వాటిని దేవుని యొక్క నామములో నువ్వు ఇచ్చేటట్లు నేను డిక్లేర్ చేస్తున్నా. యేసు రక్తంతో కమెంట్ చేస్తున్నా. ఈ గర్భం తెరవబడును గాక. ఫిజికల్ అండ్ స్పిరిచువల్ గర్భం యేసు నామములో తెరుస్తున్నా. తండ్రి నీకు స్తోత్రాలు. యొక్క మెరకల్ పవర్ని బట్టి నీకు వందనాలు. వీళ్ళందరూ బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నా. వీళ్ళ నమ్మిక తండ్రి హెవెన్ లో సంథింగ్ ఏదో రిలీజ్ అయ్యేటట్లు, అంత గ్రేట్ గా ఉండేటట్లు వీళ్ళ నమ్మిక అనే ఆ విత్తనాన్ని వీళ్ళ ఇన్సైడ్ లో నేను నాటుతున్నా. ప్రతి న్యాచురల్ ది క్యాన్సిల్ అయిపోయేటట్లు కమాండ్ చేస్తున్నా. ఏదినైనా ఈ ఎండింగ్ డేస్ లో వీళ్ళని ఎక్కడా కూడా వీళ్ళు కన్ఫ్యూజన్ లో తండ్రి వీళ్ళు ఎక్కడా కూడా ఆగిపోవడానికి వీలేదు. దేవుని యొక్క పవర్ ద్వారా వీళ్ళ లైట్స్ లాగా వెలగాలి. దేవుని యొక్క మిర్రర్స్ లాగా ఉండాలి. యెహోవా యొక్క ఆత్మ ద్వారా వీళ్ళు పిల్లర్స్ లాగా ఉండాలి. ఆ విధంగా మైటీ థింగ్స్ నేను రిలీజ్ చేస్తూ, పిల్లలారా దేవుని యొక్క బలమైనటువంటి ఆ దీపాన్ని నేను చూస్తున్నా. బలంగా అది 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 లైఫ్ ఇస్తుంది. దేవుడు చెప్తున్నాడు, ప్రతి ఒక్కరూ బలమైనటువంటి ఆ దీపాలు, లైట్స్, బలమైన ల్యాంప్స్. దానికి స్తోత్రాలు ప్రభువా. వీళ్ళందరినీ కూడా నీ యొక్క ఆత్మకు అప్పగిస్తున్నా. నీ యొక్క హెవెన్ కు అప్పగిస్తున్నా. నీ వాక్యానికి అప్పగిస్తున్నా. నీ అభిషేకానికి అప్పగిస్తున్నా. వీళ్ళలో ఎవ్వరు కూడా తండ్రి నీ అభిషేకాన్ని న్యాచురల్ గా చూపెట్టడానికి వీలేదు. ప్రతి ఒక్కరూ కింగ్డమ్ నుంచి దేవుని యొక్క పవర్ ని రిలీజ్ చేసే దేవుని యొక్క డిపాజిటర్ గా, దేవుని యొక్క డిపాజిటర్స్ లాగా ఉండేటట్లు నా బిడ్డలందరినీ కూడా నేను బ్లెస్ చేస్తూ, గ్లోరియస్ అనైటింగ్ చేత ఫిల్ చేస్తూ, ఈ యొక్క పవర్ చేత బిడ్డలు తండ్రి దేవుని యొక్క నామంలో అనేకులను దేవుని వైపు నడిపించే డార్క్ ప్లేస్ లోంచి, చీకట్లోంచి, మరణ ఛాయకరమైనటువంటి ప్లేస్ లోంచి దేవుని యొక్క అభిషేకం ద్వారా వీళ్ళను తండ్రి వాళ్ళందరినీ దేవుని వైపు మళ్లించే పవర్ఫుల్ వెపన్స్ లాగా ఈ బిడ్డలను బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నా. తండ్రి అంధకారంలో ఉన్న ప్రతి ఒక్కరిని వీళ్ళు బయటికి తీసేటట్లు, మరణ ఛాయలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుని వైపు నడిపించేటట్లు బిడ్డలందరి మీదకి నేను హై అనైంటింగ్ ని, హై గ్లోరీని నేను రిలీజ్ చేస్తున్నా. నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నా ఈ రోజు దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు బాప్టిజం తీసుకుంటున్నావు. యెహోవా యొక్క ఆత్మలో నువ్వు కంప్లీట్ గా బ్లెండ్ అయిపోతున్నావు నా కుమారుడా. అంటే నీకు స్తోత్రాలు. యొక్క మహిమ ద్వారా గ్రేట్ థింగ్స్ ని, గ్రేట్ విక్టరీని, పవర్ఫుల్ కింగ్డమ్ ని, మంచి ప్రపంచాన్ని వీళ్ళ చుట్టూ ఉండేటట్లు యొక్క మహిమ గల కార్యాలు రిలీజ్ చేయమని కొందరు చెల్లిస్తూ, ఈ యొక్క బ్లెస్సింగ్ కి వీళ్ళ యొక్క సూచన, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడును. అంటే సూచక్రియలే నమ్మిన వారు ఎక్కడుంటారో వాళ్ళు ఒక సూచక్రియలాగా మార్చబడుదురుగా. కానీ మార్పు సెలవిస్తుంది తండ్రి. సేమ్ అదే ప్రామిస్ ని ఒక ప్రాఫెసీ లాగా నా బిడ్డలందరి మీదకి నేను డిక్లేర్ చేస్తున్నా. నమ్మిన వారు ఎవరు వీళ్ళందరూ కూడా ఒక మిరకల్ సైన్స్ అండ్ వండర్స్ లాగా, ఒక సూచన లాగా ఉండేటట్లు డిక్లేర్ చేస్తూ, ప్రతి బిడ్డను కూడా బ్లెస్ చేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.